నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం కొన్ని చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి వాస్తవాలు మాట్లాడుకుందాం. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు, పర్టికులర్ పండ్లు తింటే జలుబు చేస్తుందనో, లేకపోతే పెరుగు తింటే జలుబు చేస్తుందనో, కొబ్బరి నీళ్ళు తాగితే దగ్గు వచ్చేస్తుందనో, ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే ఇవి అవాయిడ్ చేయాలా, తాగకుండా తినకుండా ఉండాలా అని. అందరికీ అన్ని పండ్లు పడవు, అన్ని పండ్లు ఏది తిన్నా కూడా జలుబు చేస్తుందో లేకపోతే దగ్గు వస్తుందో అని ఏమీ ఉండదు. సో ఇఫ్ ఇట్ ఆల్ ఒక పర్సన్కి ఏదన్నా పర్టికులర్ ఫ్రూటో వెజిటబుల్లో ఏదన్నా ఫుడ్ ఐటమ్ పడట్లేదు అంటే కనుక ఆ పర్టికులర్ ఐటమ్ మానేస్తే సరిపోతుంది. అంతేగాని అందరికీ ఒకటే పద్ధతి, గ్రేప్స్ మానేయండి ఆర్ వాటర్ మిలన్ మానేయండి, ఆరెంజెస్ ఎస్పెషల్లీ చాలా మంది అడుగుతూ ఉంటారు సిట్రస్ ఫ్రూట్స్ మానేయాలా అని. జలుబు వస్తుందా పిల్లల్లో సిట్రస్ ఫ్రూట్స్ తింటే అని. సో సిట్రస్ ఫ్రూట్స్ అంటే మన ఆరెంజ్ లేకపోతే బత్తాయి ఇట్లాంటి వాటిల్లో చాలా వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది, మనందరికీ తెలుసది. జలుబు చేసే పిల్లల్లో ఫ్రీక్వెంట్గా కొంతమందికి చాలా సెన్సిటివ్గా ఉంటారు, కొంతమందికి బయట ఒక వేరే పిల్లలతో ఎప్పుడైతే జలుబు ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటారో వీళ్ళు తొందరగా క్యాచ్ చేస్తూ ఉంటారు. ప్రాబబ్లీ వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉండి అలాంటి వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా ఈ జలుబులు చేసే తత్వం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో ఈ వైటమిన్ సి ప్లేస్ ఎ గుడ్ రోల్. ఓకే, సో వైటమిన్ సి ఉన్న పళ్ళు వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది యాక్చువల్లీ. బట్ ఫర్ సమ్ పీపుల్ కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళలో కానీ ఆ సిట్రస్ ఫ్రూట్స్ ఇస్తే వాళ్ళకి ఎలర్జీ ఉంటుందన్నమాట. ఆ సిట్రస్ ఫ్రూట్స్ ఇవ్వగానే వాళ్ళకి జలుబు చేయటం, ఆ సిట్రస్ ఫ్రూట్స్ తినగానే వాళ్ళకి దగ్గు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ సిట్రస్ ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేయాలి. అదర్వైజ్ నారింజ లేకపోతే బత్తాయిల్లో చాలా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది కాబట్టి అది గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉండాలి. ఇన్ కేస్ దే ఆర్ నాట్ ఎలర్జిక్, రోజు ఒక గ్లాస్ మన హోమ్ మేడ్ ఇంట్లో చేసిన షుగర్ లేకుండా ఒక గ్లాస్ బత్తాయి రసం కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ ఇచ్చినా కూడా చాలా మంచిది, వాళ్ళకి విటమిన్ సి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట దాంతో. సో ఈ అందరికీ ఇవి అవాయిడ్ చేయాలా అంటే అందరికీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇఫ్ ద చైల్డ్ ఆర్ అడల్ట్ ఈజ్ అలర్జిక్ టు దట్ పర్టికులర్ ఐటమ్, ఓన్లీ ఆ పర్టికులర్ ఐటమ్కి పర్టికులర్ ఫుడ్ ఐటమ్కి ఎలర్జీ ఉంటే మటుకు దాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే హ్యాపీగా కంఫర్టబుల్గా అన్ని ఫ్రూట్స్ పెట్టొచ్చు. అండ్ పెరుగు ఆర్ పాలకు వస్తే కనుక పెరుగు ఎప్పుడైనా కూడా చల్లగా ఫ్రిడ్జ్లోంచి చిల్డ్గా తీసి పెరుగు ఇవ్వడం మంచిది కాదు. ఎవరికైనా కూడా అలా తినటం మంచిది కాదు. కొంచెం మేబీ ఒక 1 అవర్ ముందు బయట పెట్టుకుని అప్పుడు కన్జ్యూమ్ చేస్తే ఏ ప్రాబ్లం కూడా రాదు. ఇన్ కేస్ వాళ్ళకి ఏదన్నా ఎలర్జీ ఉంటే, మిల్క్ ప్రోడక్ట్స్ తోటి ఎలర్జీ ఉంటే కనుక అది అవాయిడ్ చేయాలి. అదర్వైజ్ కంఫర్టబుల్గా అది కూడా తీసుకోవచ్చు. యాజ్ వెల్ విత్ ద కోకోనట్ వాటర్ కూడా అందరికీ పడదు అని ఏం లేదు. అది న్యాచురల్గా దాన్ని ఏం మనం చల్లగా చేయకుండా ఐస్ వేయకుండా అలాంటిది ఏమీ లేకుండా న్యాచురల్గా బోండం నీళ్ళు తీసుకుని అలానే తాగితే కనుక పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అన్లెస్ అండ్ అంటిల్ ఎలర్జీ ఎవరికైనా ఉంటే తప్ప కంఫర్టబుల్గా తీసుకోవచ్చు.